ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఆందోళనకు బ్రేక్. నేతల్ని స్టేషన్ కు తరలించిన పోలీసులు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి. భవంతితో పాటు వాహనాలు ధ్వంసం. పక్కకు జరగమని అడిగినందుకు దాడి. కేతవీరునిపాడు నివాసి త్రినాథ్ మృతి. వ్యవసాయ పోర్లకు మీటర్ల ఏర్పాటుపై టీడీపీ ఆగ్రహం. పిఠాపురం మండల పరిధిలో నిరసన ప్రదర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతి ఘటనను నిరసిస్తూ టీడీపీ నేతలు తలపెట్టిన ఆందోళనకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. బ్రహ్మంగారి మఠం మండల తెలుగుదేశం కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేశారు. పోల్ రెడ్డి తదితరులను స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం చిరునామా గల్లంతైందని, రౌడీ రాజ్యమే నడుస్తోందని ఆరోపించారు. అరాచకాలకు భవిష్యత్తులో మూల్యం తప్పదన్నారు. నిన్నటి దినమనగా అమరావతిలో 19వ తేదీన మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మా అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పార్టీ గుండాలు చేసిన దౌర్జన్యాలకు మా ఆఫీసును, మా ఇళ్లను పగలగొట్టిన కారణంగా ఈరోజు 20వ తేదీన మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు మా మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మేము రోడ్డుపైకి వచ్చి ఇంత అన్యాయం జరిగిందని మేము ప్రజలకు తెలుసుకునేదానికి ఒక బంధుగా మా నాయకుడు ఆదేశాల మేరకు బంధు నిర్వహించాలని మేము బయలుదేరే సమయంలోనే చెంచయ్య గారి పల్లెలో ఉంటున్న నా కుటుంబం దగ్గరకు వచ్చి పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ మేము గట్టిగా పోలీసులతో కొట్లాడి, పోలీసుల రాజ్యమా, ఇది రౌడీ రాజ్యమా మరియు ప్రజాస్వామ్యమా అని మేము ప్రశ్నించగా మమ్మల్ని మఠం స్టేషన్ కూడా తీసుకొచ్చారు. కానీ మీ ఎట్టు మనిషిలో ఇట్లాంటి అరెస్టులు ఏమి చేసినా మేమైతే ప్రజలకు మీరు చేసిన రౌడీ జాలను, గుండా జాతను ప్రజల సొంతకు తీసుకుపోతాం. వచ్చే 2 సంవత్సరాలలో మా అధికారం ఖచ్చితంగా తెచ్చుకుంటాం. ఇదే విధంగా మమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెడతారో అన్ని ఇబ్బందులు మీరు మూల్యం చెల్లించక తప్పదు అని మీకు ఒక హెచ్చరిస్తున్నాను. కాబట్టి పోలీసులు కూడా న్యాయము అన్యాయము చూసుకోవాలి. మరి ఎందుకు ప్రజలకు తెలియలేకుంటే రేపు ఎంతవరకు మేము న్యాయం చేస్తున్నామనేది మాకు తెలియాలి కదా. కాబట్టి మీరు కూడా న్యాయం చేస్తారని చూడండి. మీరు హౌస్ అరెస్ట్ చేయడం, దౌర్జన్యాలు చేయడం, మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం మంచిది కాదు. కాబట్టి ఎలాంటి విషయంలోనైనా మేము ఈరోజు పోలీస్ స్టేషన్లోనే ధర్నా కూర్చొని నిరసన తెలిపడానికి రెడీగా ఉన్నాం, నిరసన తెలుపుతున్నాము. కాబట్టి మీరు మంచి చేసి మంచిగా ప్రభుత్వం పాలించండి. 2.5 సంవత్సరంలోనే ఇంత చెడ్డ పేరు వచ్చిందంటే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చనే ఉండదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ మూల్యం అంతా చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వం మంచిగా నడిపేయండి. మీరు ఇచ్చే ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజల్లోకి పోయి మీకు మంచి పేరు రావడం లేదు. ఏదో మొత్తం వచ్చింది మేము ఇచ్చామని చెప్పి మీరు ఇచ్చిండ్రు. ఈ ఒక్క డబ్బులు ఇచ్చారు, ఒక పక్క రేట్లు పెంచుతాండ్రు. మీ బుద్ధి పుట్టిన రేట్లు పెంచుతాండ్రు. ఈ డబ్బులు ప్రజల చేత జోవల్లోకి వచ్చేదానికి తప్పగా వచ్చిన 15 నిమిషాల్లోనే డబ్బులు కోట్ల మంది ఒక నూనె ఎత్తుకుంటే 100 రూపాయలున్న 180 200 చేసిండ్రు. 50 రూపాయలున్న మందు కోడరు కష్టం చేసి ప్రజలు వచ్చి ఏదో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాత ప్రదేశానికి తరలించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బంద్ను నిర్వీర్యం చేసేందుకే వైసీపీ సర్కారు అరెస్టుల స్థాయికి దిగజారిందంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే చర్యగా టీడీపీ అధికార ప్రతినిధి మనోహర్ నాయుడు అభివర్ణించారు. సిస్టంలో మీరు వచ్చిన
ఫాలో అవుతున్నారు బాస్ ఏదైతే బట్ మీ బాస్ పోలీస్ బాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే సహేతుకం కాదనేది మా ఆలోచన. కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాత కూడా ప్రొటెస్ట్ చేసేటువంటి రైట్ కూడా మాకు ఇవ్వకుండా పోవడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో చాలా గర్హనీయమైనటువంటి అంశం. కరెక్ట్ కాదు. వ్యవస్థల్ని గౌరవించుకోవడం ఒకరికొకరు అవసరం. రాజకీయ వ్యవస్థను మీరు కూడా గౌరవించాలి. పోలీస్ వ్యవస్థ కూడా లేదు. లీడర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ పార్టీలో ఉండే అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉండాలి. కానీ మీరు లీడర్స్ని కూడా రాజకీయాలు చేయకూడదన్న ధోరణి ఏదైతే ప్రదర్శిస్తా ఉంది ప్రభుత్వం, ఆ తీరుని మీరు మద్దతు ఇవ్వడం అనేది ప్రకటిస్తాను. మమ్మల్ని అలా చేయండి. గొడవలు ఏమి చేయము శాంతియుతంగా లేదు. అలాంటి ఏదైనా జరిగితే మీరు తీసుకోండి కావాలంటే చర్యలు తప్ప శాంతియుతంగా చేసేదాన్ని కూడా అడ్డుపడడం కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తామంటారు, మళ్ళీ ఇద్దరు క్లాస్ వాళ్ళు చేస్తారంటే మేము భయపడి మేము చేయాలి. అట్లానే మరి ఎట్లా వాళ్ళకి భయపడి కాదు, ప్రజల కోసం కొడతాంటే కొట్టించుకోవాలి. నాయకులు వాళ్ళు మీరు రాత్రి జరిగినటువంటి చర్యలకి అట్లని మా కాన్స్టిట్యున్సీ వరకు కాదు, రాష్ట్రంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి చర్యల్ని మీరు సమర్థిస్తా అంటే ఈ ప్రొటెస్ట్ని ఆపండి. మీరు రాత్రి జరిగినటువంటి చర్యల్ని తప్పు అని పోలీసు వ్యవస్థ భావిస్తే వాళ్ళ మీద ఈ పాటికి చర్యలు తీసుకుని ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది ఈ రోజున ఈ కార్యక్రమం చేసేది కాదు. రాత్రి ప్రెస్ మీట్ పెట్టకముందే మీరు రియాక్ట్ అయ్యి డీజీపీ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనని ఖచ్చితంగా చర్యలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని నమ్మకం కలిగించుకుని ఉంటే ఈ రోజున మా దగ్గర ప్రతి చర్యలు ఉండేటివి కాదు. ఈరోజు వాళ్ళు ఏదో చేస్తారంటే వాళ్ళు చేయనియండి. ఇంకా ఏం చేస్తారు? మమ్మల్ని చంపుతారు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకోండి, చేయనియండి, తప్పే ఉంది. నిన్న పార్టీ ఆఫీస్ ముందు క్లియర్ దాడులుగా ఫోటోలు, వీడియోస్, పిక్చర్స్ ఉన్నాయి. ఎవరు పాల్గొన్నారో కూడా ఉంది. కార్డ్ నెంబర్స్ ఉన్నాయి. ఏం సార్ ఇంతవరకు అన్ని చర్యలు తీసుకున్నారా? అంటే వాళ్ళు చేస్తే ఏం చేయరు. మేము ఏదైనా చేయడానికి వస్తే మాత్రం చేయలేకుండా అడ్డుపడతారు. ఏం ప్రజాస్వామ్యం సార్ ఇది? మంగళగిరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్యాలయం భవనంతో పాటు అక్కడ నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా అద్దాల ముక్కలే కనిపించాయి. బద్రి అక్కడ బద్రి కొడుతున్నాడు. సెక్యూరిటీ ఏంటిది? బాబు వాళ్ళేం పారిపోతుంది. ఎక్కడ ఎవరో నందిగామ మండలం కేతవీరునిపాడు నివాసి త్రినాథ్పై చందాపురం గ్రామానికి చెందిన రత్నరాజు, రాజేష్ దాడి చేశారు. గడ్డి మోపు తీసుకొస్తున్న సమయంలో పక్కకు జరగమని అడిగినందుకు ఇరువురు వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. హత్య కేసు నమోదు చేశామని సిఐ కనకారావు తెలిపారు. గడ్డికేళ్ళు వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ మధ్యలో వాళ్ళు ఇక్కడ ఈ దీంట్లో కూర్చొని మంది వస్తున్నారు. చందాపురం కూడా వచ్చి
చేస్తా అక్కడ బండి అడ్డం వచ్చింది వాడికి బండి తీయమని దానికాడ గొడవ జరిగింది. గడ్డి మోపేసుకుని వస్తుంది వీడు. ఆ గొడవ కాడ వాడిని ఆ రోజు ఏం మాట అనుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. తెల్లారిపోతే వాడు వచ్చి అక్కడ చివరిని కూర్చోండు. ఆ గొడవ జరిగి పెట్టుకున్న అబ్బాయి సందాపురం అబ్బాయి ఏరేవాడిని మా ఊరు ఉన్న దినసానికి మా ఊరు వచ్చిండు. ఈడు అక్కడ ఉంటే ఈ నెక్స్ట్ పోయాడు సందాపురం మధ్యలో ఊరి మధ్యలో తీసిపోయారు. ఆ ఊరి దారిలోకి వేసిపోయి కొట్టారు వాడిని. అది జరిగింది విషయం. చనిపోయింది వాడు, చనిపోయింది. ఇద్దరు వచ్చి మా ఊరు కుర్రాడిని కొంచెం ముందాగి తీసుకెళ్లి కొట్టి చంపేశారండి. వాళ్ళు వచ్చి కొంచెం గొడవ పెట్టుకొని తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఊరి చివర పొలాల దగ్గర తీసుకెళ్లి వాడిని చంపేసి వెళ్ళిపోయారండి. ఒక్కడి నుంచి చేసి కొట్టి ఇది చేశారు. ఇక్కడ మద్యం జరుగుతున్నా ఊళ్ళో అమ్ముతూనే ఉన్నారండి, అమ్ముతూనే ఉన్నారు. ఊళ్ళో తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు. అది ఎవరన్నది మనకు పర్టికులర్గా తెలియదు, కానీ ఊళ్ళోనైతే మద్యం అయితే దొరుకుతూనే ఉంది అందరికీ. వ్యవసాయ బోర్లకు మీటర్ల ఏర్పాటు దారుణమంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్పై సీఎం జగన్మోహన్ రెడ్డికి కనీస అవగాహన కూడా లేకపోవడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిఠాపురం మండలం తిమ్మాపురం, కొత్తూరు గ్రామాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గంగాధర్, అప్పారావు, దుడ్డు నాగు, జ్యోతుల సతీష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. తిమ్మాపురం, కొత్తూరు గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేయడం, వాటికి అడిషనల్ ఛార్జీలు యాడ్ చేయడం, అలాగే బిల్లులు 1వ తారీఖు నాడు తీసుకోకుండా 10-15 తారీఖు నాడు తీసుకుని పెన్షన్లు రాకుండా చేయడం, నాణ్యమైన విద్యుత్ లేకుండా రోజుకి విద్యుత్ కోత పోయడం. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విద్యుత్ సంక్షోభంలోంచి రాష్ట్రం విడిపోయినా మరి రాష్ట్రాన్ని 100 రోజుల్లో బయటకు తీసుకురావడం జరిగింది. మరి మొత్తం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి రాష్ట్రం అంతా కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వ్యవసాయ బోర్లుకి మీటర్లు బిగిస్తున్నారు, అవి తక్షణమే ఉపసంహరించాలని, డిస్కమ్లకు చెల్లించవలసిన బాకీలు చెల్లించాలని, ఏదైతే బొగ్గు నిల్వలు లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారో మరి బొగ్గు నిల్వలు పెంచాలని, థర్మల్ విద్యుత్ కూడా పెరగాలని, కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెట్టినా సరే మరి ఇప్పటి వరకు బొగ్గుకి డబ్బులు పే చేయలేదు, దానివల్ల ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది అని చెప్పి ఈరోజు కొత్తూరు గ్రామం, తిమ్మాపురం గ్రామంలో మరి నాయకులు ప్రజలందరం కూడా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఎక్కడైతే గ్రామాల్లో 4-5 గంటలు విద్యుత్ కోత కోస్తున్నారో 24 గంటలు విద్యుత్ ఇచ్చేలాగా, విద్యుత్ బకాయిలు చెల్లించేలాగా, పేదవాళ్ళకి ఏదైతే స్లాబ్ ఉందో ఈ రేట్లు పెరిగాక ఆ స్లాబ్ తీసి ఆ స్లాబ్లో పాత రేట్లు ఉండేలాగా 1వ తారీఖు నాడు కాకుండా 15వ తారీఖు నాడు తీసుకుని కరెంటు బిల్లును 1వ తారీఖు నాడు తీసుకునే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం కొత్తపల్లి పంచాయతీ బైపాస్ వద్ద అన్నమయ్య విగ్రహం ఏర్పాటైంది. కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నమయ్య విగ్రహానికి పూలమాల వేసి ఆవిష్కరించారు. ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొన్రెడ్డి శివచంద్రారెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతరికి రాను అబ్బా. పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క జీవితాన్ని రామాయణం రూపంలో రచన చేసిన మహాపురుషుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి వాల్మీకి గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు మేము ఆవిష్కరించుకోవడం అంటే అది సంతోషము, గర్వం అని చెప్పే పదాలు కూడా సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే కనుక
ఈ భారతదేశానికి మానవుడు ఏ విధంగా జీవించాలి అని చెప్పడానికే రామాయణం. రాముని యొక్క జీవితము మానవులకు మార్గదర్శకం. ఒక బిడ్డగా ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల, భార్యకు భర్తగా ఎలా ఉండాలి, తమ్ముళ్ళకు అన్నగా ఎలా ఉండాలి, ప్రజలకు ప్రభువుగా ఎలా ఉండాలి, ఈ పాత్రలన్నిటిని కూడా శ్రీరామచంద్రుని యొక్క రూపములో ఈ మానవాళికి మార్గదర్శకమైనటువంటి ప్రతిబింబంగా రచన చేసిన మహోన్నతమైనటువంటి మహాపురుషుడు వాల్మీకి. ఎన్ని విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా ఏ ఊరిలోనైనా ఈ విగ్రహం లేకపోతే అది మచ్చగా మిగిలిపోతుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి పట్టణంలోనూ వాల్మీకి యొక్క విగ్రహం ఉండాల్సిందే. రామాయణమే మన జీవితాలకు మార్గదర్శకం, ఆదర్శం. రామాయణంలో రాముని యొక్క జీవిత చరిత్రను మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే నైతిక విలువలతో ప్రేమపూర్వకంగా జనం పట్ల ప్రభు ఎలా ఉండాలి, కుటుంబం పట్ల మనిషి అనేవాడు ఎలా ఉండాలనే దానికి శ్రీరామచంద్రుని యొక్క జీవితం. తెలుగుదేశం జాతీయ కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. కర్నూలు జిల్లా దేవనకొండలో బంద్ నిర్వహించింది. దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులను మూసివేయించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రంగన్న, నాగరాజ్ గౌడ్, మల్లికార్జున గౌడ్, మాజీ ఎంపీటీసీలు రామారావు నాయుడు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు కొమ్మిరెడ్డి పైన, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన విచక్షణారహితంగా రాడ్లు, కట్టెలు, మరి ఒక టెర్రరిస్టులు మాదిరి ప్రవేశించి ఘోరంగా మరి కొట్టినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఆవేదనతో, ఆవేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టేట్లో, రాష్ట్రంలో మరి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మండల కేంద్రమైన దేవనకొండలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వ ఆఫీసులు అయితేనేమి, పాఠశాలలు అయితేనేమి మరి బంద్ చేయడం జరిగింది. నిజంగా 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ క్రమంలో ఎక్కడ కూడా ఇంత దౌర్జన్యంగా ఒక నియంతలు కూడా ఈ విధంగా పరిపాలన చేసినటువంటి దాఖలాలు ఎక్కడ చరిత్రలో లేవు. మరి ఈ పార్టీ ఆఫీసుకు కూతవేట దూరంలో ఉన్నటువంటి డీజీపీ గారి ఆఫీసు మరి స్వయంగా పార్టీ అధ్యక్షులు వారు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడదాము, ఇక్కడ జరుగుతుంది, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని చంపేస్తున్నారు, పార్టీ ఆఫీసుని ధ్వంసం చేస్తున్నారు, మీరు చూడండి ప్రభు, రక్షించండి అని చెప్పి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది ఈ హోమ్ డిపార్ట్మెంట్కి. మరి అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించి మరి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ పరిపాలన ఉందా? మరి రాక్షస పాలన ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి టోటల్గా ఒక తెలుగుదేశం పార్టీకే కాకుండా మొత్తం వ్యవస్థనే నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడికి మాత్రమే ఇది నష్టం అనేది అనుకుంటే పొరపాటు పడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ 2.5 సంవత్సరంలో ఏం అభివృద్ధి జరిగింది, శాండ్ మైను, ఈ ఇసుక, తర్వాత గంజాయి, ఈ గంజాయి పైన మాట్లాడితే మరి ఈ మద్యము కర్ణాటక నుంచి ఏర్లై పారుతుంటే మరి దానికి ఈ కార్యకర్తలకి ఏమి లేదని చెప్పి తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి సారాయి తెచ్చి అమ్మిస్తున్నటువంటి చరిత్ర ఎక్కడైనా ఏ ప్రభుత్వానికైనా ఉందా? కేవలము వాళ్ళు ఉన్నటువంటి నాయకులు మాత్రమే దోసుకొని తింటున్నారు. సామాన్య ప్రజలకు ఏదో పప్పులు బెల్లం పెట్టి ఆ స్కీము, ఈ స్కీమ్ అని చెప్పి మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తున్నాడు. మరి పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఎవరికో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఇది
నష్టం జరుగుతుంది అనుకుంటే పొరపాటు. మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మరి మనమందరం కూడా స్వచ్ఛందంగా ఇలాంటి అరాచక పాలనను, నియంత పాలనను, నిజంగా నక్సలైట్లు అన్నారు, నక్సలైట్ల కాటికి ఎంత దారుణంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారో కనీసం ఖండన కూడా ఈకోకున్నట్లు మీరే చేసినారని ఎదురు దాడి చేస్తున్నారు. మరి ఎక్కడ పడితే అక్కడ మా నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఈ నిర్బంధం? కానీ ఎప్పుడు కూడా ఈ నిర్బంధాలు ఆగవు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు గుణపాఠం నేర్పుతారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జనాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కానీ, ప్రతిపక్ష నాయకులు కూడా, సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్ అందరూ కూడా, బీజేపీ వాళ్ళు కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. మరి ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా, ప్రజలంతా, రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించి ఇలాంటి దుర్మార్గమైన పాలనకు చర్మగీతం పాడాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకు భయపడద్దండి. ఏదో కేసులు పెడతారు, మరి అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇలాంటి తాటాకు చెప్పులకు భయపడద్దండి. ఈ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలకు ఒక చరిత్ర ఉంది. ఇది ఎక్కడ కూడా వైలెన్స్ లేకోకుండా, ఎక్కడ హింస లేకోకుండా, అదేవిధంగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు సెక్యూరిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్రని సవ్యంగా జరిగేటట్లు చూసుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే నిర్బంధం, లోకేష్ బాబు బయటకు వస్తే నిర్బంధం. ఎవరు కూడా వాళ్ళ హక్కుల కోసం ప్రజాస్వామ్యమా ఇది, మరి నియంతృత్వం అనేది కూడా జనాలు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లని చెప్పి కోరుకుంటూ విరమించుకుంటున్నాను. విజయనగరం జిల్లా పార్వతీపురం వైసీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వింతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రజలు మెచ్చే విధంగా, ప్రజల మనసుల్లో ఉంటూ పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వారవలేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఎలాగైనా సరే అరాచకాలు సృష్టించాలని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే మనకి ఆరాధ్య దైవమైన రాముడి యొక్క విగ్రహ తరలించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అలాగే టెక్కల్లో కూడా కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు పడగొట్టిన విషయాన్ని కానీ, అలాగే అన్నవరం దగ్గర కూడా ఇటువంటి జరిగిన విషయాలను కూడా మనందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా రాష్ట్రంలో అరాచకం ఎలాగైనా క్రియేట్ చేయాలి, ఈ రాష్ట్ర పరిపాలన అనేది ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాగైనా దీన్ని డైవర్ట్ చేయని ఆలోచనతోనే రెచ్చగొట్టే విధానంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభితోని, కొంతమంది నాయకులతోని నారా చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే కాకుండా ఆయన కూడా ఫ్రీ క్యాపిటల్స్ విషయంలో కానీ, కులాల విషయంలో కానీ, మతాల విషయంలో కానీ రెచ్చగొడుతూ ఆయనకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్న జరిగిన కార్యక్రమం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక అతి సామాన్యమైన ఒక పార్టీ ప్రతినిధి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషం. అదే కాకుండా తగుదనమ్మా అంటూ అతనే అనుచిత వ్యాఖ్యలు చేయించి, అతనే దాడి చేయించుకొని మళ్ళీ ఆయనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని ఈరోజు పొద్దు పిలిపించిన విషయాన్ని కూడా మేము అందరికీ చూసిన విషయమే. అయితే నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన విధానం పూర్తి స్థాయిగా మార్చుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున, పార్వతీపురం నియోజకవర్గ ప్రజల తరపున నేను చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి కావాలని చెప్పేసి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మేము ఒక విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంచుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం అన్నా, రాజ్యాంగం అన్నా, చట్టం అన్నా ఆయనకి లెక్కలేదు. ఆ లెక్కలేనితనం వల్లనే
ప్రజలు 51% మ్యాండేట్ ఇచ్చి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఆ ముఖ్యమంత్రిపై ఒక సామాన్యుడు ఒక ఎన్నికలేని వ్యక్తి మాట్లాడిస్తున్నాడంటే ఆ వ్యక్తి నైజం అంటే ఒకసారి మనం గ్రహించాలి. పట్టాభి నివాసంపై వైసీపీ అల్లరి మూకల దాని నిరసనగా డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జాతీయ రహదారుల నిర్బంధానికి దిగిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులతో పాటు పలువురు నేతలను స్టేషన్ కు తరలించారు. దుర్ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఒక చీమ అనిపిస్తూ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు చూస్తుంటే రాబోయే కాలంలో ప్రజలు రోడ్ల మీద నడచడానికి కూడా వీలు లేని విధంగా పార్టీ ఆఫీసుల్లో దూరి కొట్టడం అంటే ఎంత దౌర్జన్యమో చూడాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుని కూడా హరించి మాట్లాడినందుకు పట్టాభిరామ్ ఇంట్లో దూరి ఎంతో దౌర్జన్యంగా ఆయన ఇంట్లో వస్తువుల్ని పగలగొట్టడం, అదేవిధంగా 5 ఏళ్ల చిన్న పాప ఉంటే కూడా దౌర్జన్యంగా ఆ ఇంట్లో దూరి ప్రతి వస్తువును పగలగొట్టడం అనేది ఎంత దౌర్జన్యమో ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు చూస్తుంటే రాను రాను ప్రతి ఇంట్లోనూ ప్రజలు నిద్రపోయేదానికి కూడా వీల్లేని విధంగా తయారైతా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఆ దేవుడే దిగిరావాల్సిన పరిస్థితి ఇంకా ఏర్పడుతూ ఉంది. ఈరోజు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగుదేశం ఆఫీసులోనూ దూరి ఈ వైఎస్ఆర్ గుండాలైతేనేమి కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ఈరోజు పగలగొట్టడం అనేది ఎంత ఆలోచించవలసిన విషయమో ఆలోచించండి. ఆ రోజు ఒక పార్టీ ఆఫీస్ అంటే ఒక కుటుంబంలోని ఇల్లు మాదిరి, అలా ఇంట్లో దూరి కొట్టడం అనేది ఎంత దౌర్జన్యమో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్లో ఉండగానే రావడం, దౌర్జన్యం చేయడం, అదేవిధంగా ఈరోజు ఈ పార్టీ ఆఫీసుల్లో దూరి చేస్తున్నటువంటి దౌర్జన్యాలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని నీచ స్థితిలో మాట్లాడుతున్నటువంటి ఈ పార్టీలో ఏ విధంగా మన కుప్పంలో కూడా ఆలోచించండి, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దహనకాండలు ఏం జరుగుతుందో కూడా ప్రజలు ఆలోచించలేని విషయంగా ఉంది. ప్రజలకు ఏదో పిచ్చం వేస్తున్నట్టు 10,000 ఇస్తున్నాం, అమ్మ ఓడిస్తున్నాం, నాయన ఓడిస్తున్నాం అన్నా ఉన్నారా కానీ పెట్రోల్ రేట్ ఎంత, డీజిల్ రేట్ ఎంత, అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్యాస్ ఎంత, తల్లులు తీస్తున్నటువంటి గ్యాస్ 450 ఉన్నటువంటి గ్యాస్ ఈరోజు 900. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా కృష్ణగిరిలో బంద్ నిర్వహించారు. కృష్ణగిరి మండలం తెలుగుదేశం మండలం అధ్యక్షులు అల్లంకొండ నబి మండల నాయకులు ఎర్రిస్వామి గౌడ్, గురుస్వామి, రఫీ, జ్యోతి గౌడ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ ఆందోళనకు బ్రేక్, నేతల్ని స్టేషన్ కు తరలించిన పోలీసులు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి, భవంతితో పాటు వాహనాలు ధ్వంసం. పక్కకు జరగమని అడిగినందుకు దాడి, కేతవీరునిపాడు నివాసి త్రినాథ్ మృతి. వ్యవసాయ పోర్లకు మీటర్ల ఏర్పాటుపై టీడీపీ ఆగ్రహం, పిఠాపురం మండల పరిధిలో నిరసన ప్రదర్శన.
సో ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.